హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా రైతన్నలకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూస్తేనే మీకు రైతు బంధు డబ్బులు ఎన్ని పడతాయి అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 13 తారీఖు గురువారం మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న రైతన్నలకి గత 25 రోజుల నుంచి రైతన్నలకు డబ్బులైతే వేస్తూ వస్తున్నారు. కానీ కొంతమంది రైతులకు మాత్రం ఇంకా రైతు బంధు డబ్బులు పడలేదు అంటూ చెప్తున్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎవరికైతే 15 ఎకరాల లోపు భూమి ఉన్న వారికి ఎకరాన 6,000 చొప్పున మీ ఖాతాలో అయితే డబ్బులు జమ చేస్తున్నారు. కానీ అది కూడా 10 జిల్లాల్లో ఉన్న రైతులకు మాత్రమే తమ ఖాతాలో అయితే డబ్బులు వేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో ఆ 10 జిల్లాల పేర్లు చెప్తాను. మొదటి జిల్లా వచ్చేసి కరీంనగర్, జగిత్యాల్, మంచిర్యాల్, గోదావరిఖని, సిద్దిపేట్, నిర్మల్, పెద్దపల్లి, హన్మకొండ, గద్వాల్. ఇక ఆఖరి జిల్లా వచ్చేసి ఆదిలాబాద్. ఈ ఒక్క రోజులో ఇన్ని జిల్లాల వరకు ఉన్న రైతులకి ఎవరికైతే రైతులకి 15 ఎకరాల లోపు ఉన్నవారికి మీ ఖాతాలో ఈరోజైతే డబ్బులు అనేది పడతాయి. అలాగే రైతన్నలకి మీ అకౌంట్లో ఒక్కసారి రైతు బంధు డబ్బులు పడగానే మీ మొబైల్కి SMS ద్వారా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మీకు రైతు బంధు డబ్బులు పడ్డాయో లేదో అనేది క్లారిటీగా తెలుసుకోవాలంటే మీరు మీ బ్యాంక్ వెళ్ళి మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. కొంతమంది రైతులు ఫోన్కి మెసేజ్ రానందువల్ల ఇంకా రైతు బంధు డబ్బులు పడలేదు అని చాలామంది రైతులు అనుకుంటున్నారు. కాబట్టి మీకు రైతు బంధు డబ్బులు పడ్డాయా లేదా అని క్లారిటీగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మీ బ్యాంక్ వెళ్ళి మీ ఖాతా బ్యాలెన్స్ అయితే చూసుకోవాల్సిందే. అలాగే రైతన్నలకి ఎవరికైతే రైతు బంధు పడ్డ వాళ్ళు ఉన్నారో మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ జిల్లా అలాగే మీ గ్రామంతో సహా రైతు బంధు డబ్బులు పడ్డాయని కామెంట్ అయితే చేయండి. మీరు ఇలా కామెంట్ పెట్టడం వల్ల చాలామంది రైతులకి ఎన్ని జిల్లాల వరకు రైతు బంధు డబ్బులు పడుతున్నాయి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చెప్పిన 13 జిల్లాల్లో ఉన్న రైతులకి 577,000 కోట్ల రైతు బంధు డబ్బులు విడుదలైతే చేశారు. కాబట్టి మీ స్మార్ట్ మొబైల్లో ఒక్కసారి ఈ 2-3 రోజులు మాత్రం మీ అకౌంట్ బ్యాలెన్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, మనం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు మీటింగ్లో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అదేంటంటే జనవరి 26 తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ సభలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న రైతన్నలకి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారి అకౌంట్లోనే రైతు బంధు డబ్బులు వేస్తామని చెప్పారు. కానీ మొన్న ఫిబ్రవరి 2వ తారీఖు నాడు రైతు బంధు మీటింగ్ సభలో మళ్ళీ అందరి ముందు తెలంగాణ ఉన్న రైతన్నలకి మీరు వ్యవసాయం చేయకపోయినా వ్యవసాయం చేయని భూములపై కూడా రైతు బంధు డబ్బులు వేస్తామని చెప్పారు. అలాగే కౌలు చేసే రైతన్నలు కూడా మీరు చేసే పంట ఆధారంగా మీ కౌలు డబ్బులు మీ ఖాతాలో వేస్తామని చెప్పారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా రైతన్నలకి ఎవరికైతే 20 ఎకరాలు పైగా ఉన్న వారికి మార్చి 31 తారీఖు లోపు మీ అకౌంట్లో రైతు బంధు డబ్బులు ఖచ్చితంగా అందజేస్తామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మొన్న మీడియా ముందు చెప్పడం జరిగింది. కాబట్టి రైతన్నలు మీకు రైతు బంధు ఇంకా పడట్లేదని ఆందోళన అయితే పడాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఎలాంటి ఫేక్ న్యూస్ టీవీలో కానీ మీ మొబైల్లో కానీ చూసి నమ్మకండి అని రైతన్నలకు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, రైతన్నలు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని అయితే డైలీ ఫాలో అవ్వండి.